మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. పేతురు గారు రాస్తున్న ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, విశ్వాసులుగా ఉన్న మన నిమిత్తము దేవుడు చేస్తున్న కార్యములను మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. ఇది ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడలో ప్రభువైన యేసు ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయి ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడు? విశ్వాసులమైన మన కోసము. విశ్వాసులంటే ఎవరు? ఆయన యందు విశ్వాసముంచి నా దేవుడని, నా రక్షకుడని, నా విమోచకుడని ఆయనను ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారు ఈ లోక సంబంధమైన ప్రతి పాప మాలిన్యము నుండి విడుదల పొంది ఆయన బిడలముగా చేర్చబడిన వారు విశ్వాసులు. మన నిమిత్తము దేవుడు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన తన ప్రత్యక్షతను కనపరుచుకోబోతున్నాడు. ఎందుకంటే మనలను ఆయనుండే స్థలంలోనికి తీసుకుని వెళ్ళటానికి నిమిత్తము. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన కొరకు చేసిన కార్యములను, ఆయన చేసిన పనులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత మనసుతో మన హృదయం నిండి ఉండి ఆయనను స్తుతించకుండా ఉండలేం. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ కోసం చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపరిచే స్థితిలోనికి మీరు ఉండాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నా. అలా ఉండి నడిపించుటకు దేవుడు తన కృపను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.